నా పేరు అశ్వత్థప్ప, సోమందేపల్లి, సప్తగిరి కాలనీ. నేను చేనేత కార్మికుడిని. గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. అప్పుడు కొత్తగా రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం పరిపాలనకి ఎవరైతే సమర్థుడని అనిపించిందో ప్రజలకి చంద్రబాబు నాయుడికి ఓటు వేసి గెలిపించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. దాంతో అతను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని సరిదిద్దుకొని పరిశ్రమలు తెచ్చి రాష్ట్ర అభివృద్ధి చేశాడు. అదేవిధంగా రెండోసారి కూడా ప్రభుత్వం వచ్చి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి అయ్యేది. కానీ ప్రజలు ఒక్క ఛాన్స్ అనే దానికి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ప్రభుత్వం మార్చిన దానికి మరలా రాష్ట్రము గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంత నష్టపోయినామో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 5 ఏళ్ళకి దానికన్నా ఎక్కువ నష్టపోయినాము. ఇప్పుడు ప్రజలు దాన్ని తెలుసుకొని మరలా కుదేలైన రాష్ట్రాన్ని ఎవరైతే సరిదిద్దుతారో అని ఆలోచించి మరలా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాడు. ప్రజలకి ఫస్ట్ పెన్షన్లు పెంచి వికలాంగులకి వృద్ధులకి సహాయం చేసినాడు. తర్వాత కూడాను ఒక్కొక్కటి పదం 14 ఆగస్టు 15వ తారీఖున ఉచిత బస్సు, తల్లికి వందనము, గ్యాస్ సిలిండర్లు పథకాలు ఒక్కటొక్కటి చేస్తున్నాడు. కానీ ప్రజలు నమ్ముతున్నారు. కానీ వైసీపీ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. ఆ పథకానికి మంగళం పాడుతున్నాడు, ఈ పథకానికి మంగళం పాడుతున్నాడు అని వాళ్ళకి సలహాలు ఉన్నాయి, సందేశాలు ఉన్నాయి. కానీ ప్రజలకు ఎటువంటి సందేశాలు లేవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అన్నిటినీ అమలు చేస్తాడు. ప్రజలకి ఏది చెప్పినాడో అది ఖచ్చితంగా చేస్తూ రాష్ట్రంలో గత 2014 నుంచి 19 వరకు ఏ విధంగా పరిశ్రమలు తెచ్చి రాష్ట్రం అభివృద్ధి చేసినాడో ఇప్పుడు కూడా దానికి రెట్టింపు కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. అదేవిధంగా ఇప్పుడు పోలవరము, అమరావతి ప్రాజెక్టులు 2 స్టార్ట్ అయినాయి. ఇంకా రాష్ట్రానికి ఏమేమి కావాలో అతను కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. విదేశీ కంపెనీ వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, అతను వెళ్తున్నాడు. రాష్ట్రానికి కంపెనీలు వస్తాయి. బాబు అంటేనే నమ్మకం పైన పెట్టుబడులు పెడతారు. గతం 5 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టింటే ఈరోజు రాష్ట్రానికి గతి వచ్చేది కాదు. ఎవరు పెట్టుబడి పెట్టలేదు. పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా జే ట్యాక్స్కి భయపడి రాష్ట్రం కల్లా ఎవరు చూడలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడుతా అన్నట్లే అన్ని కంపెనీలు వస్తున్నాయి. అమరావతి రాజధాని స్టార్ట్ అయింది. రాజధాని రైతులు సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేస్తాడు. ప్రజలు ఎవరు క్వశ్చన్ చేయలేదు ఇంతవరకు, మాకు ఇది రాలేదు అని. వైసీపీ నాయకులు 2 నెలలు అధికారం లేకపోతేనే వాళ్ళు తట్టుకోలేక ఈ విధంగా అపోహలు చెప్పి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ప్రజలకు నమ్మకం ఉంది బాబు పైన, వైసీపీ నాయకులకు నమ్మకం పని లేదు. ఎందుకంటే ప్రజలు ఓట్లేసినారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిండే వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. నా పేరు పెద్దన్న. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీ సత్యసాయి జిల్లా. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు గత ప్రభుత్వం అంతా కూడా దుర్మార్గపు దౌర్జన్యాలు, అక్రమాల పాలన కొనసాగించే ఒక నియంత్రితటువంటి పాలన కొనసాగించింది. అందుకని రాష్ట్ర ప్రజానీకం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నికల్లో పూర్తిగా ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి నెట్టివేయడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. ఆశలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, అదేవిధంగా ఉద్యమకారుల మీద అరెస్టులు చేయడం కానీ, ముందస్తు అరెస్టులు చేయడం కానీ, దాడులు చేయడం కానీ కొనసాగుతున్నాయి. వీటిని వీలైనంత తొందరగా ఈ రాష్ట్ర నాయకత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఎక్కడికక్కడ దాడులను అరికడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ పాలన కొనసాగించాలి. అదేవిధంగా ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పాలన కొనసాగించాలి. లేని పక్షంలో రాబోయేటువంటి కాలంలో ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు విస్మరించేటువంటి పరిస్థితి వస్తుంది. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీల వైపు కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ప్రజానీకం చూసేటువంటి పరిస్థితి వస్తుంది. నమస్కారం అండి. మా సోమందేపల్లి మండలం. నా పేరు సతీష్ కుమార్. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వము గతంలో ఏ పాలన కూడా సరిగ్గా లేదు, అలాగే అభివృద్ధి ఏం కూడా జరగలేదు. యూత్కి వచ్చేసి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తామన్నారు. ఒక్క క్యాలెండర్ కూడా వాళ్ళు విడుదల చేసింది లేదు. అలాగే వృద్ధులకైతే పెన్షన్
ఒక 2000 నుంచి 3000 చేస్తామని చెప్పారు, కానీ దాన్ని 4 ఏళ్ల పాటు 250 రూపాయలతో పెంచి లాస్ట్కి 3000 చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకేసారి ఇచ్చిన హామీని గత 3 నెలలది కలిపి ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 అంతా కలిపి 7000 జూలై 1కి ఒకేసారి రాష్ట్రం ప్రజలందరికీ కూడా అందించారు వృద్ధులకి. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ప్రతి నెల 1వ తారీఖు వాలంటీర్లు లేకుండానే సచివాలయం సిబ్బందితో, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా ప్రజల వద్దకే పాలన ఉండాలనే మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి నెల 1వ తారీఖు వచ్చిందంటే సచివాలయం సిబ్బందితో కలిసి సాయంత్రానికల్లా ఒకటే రోజులో 100% పింఛన్లు అందరికీ పంపిణీ చేసి పూర్తి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్లు ఉంటేనే పింఛనీలు పంచాక అవుతుంది, అది ఇది అని చెప్పేసి అనవసరంగా లాస్ట్లో 2-3 నెలలు వాలంటీర్లను తొలగించినప్పుడు అనవసరంగా ఒక 30-40 మంది వృద్ధుల ప్రాణాలని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అయితే వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఒకటి చేస్తుంది, ఉచిత పథకాలు, ఉచిత హామీలు ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వెనకపోతుంది, సంక్షేమ పథకాలు ముఖ్యం కాదు, ప్రజలతో పాటు రాష్ట్రం కూడా ఇంప్రూవ్మెంట్ చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరికి హామీలు ఇచ్చారు, ఉచిత హామీలు ఇచ్చారు, సూపర్ 6 అమలు చేయలేకపోతున్నారు అంటారు. అలా ఏం కాదండి, గత ప్రభుత్వం కూడా గెలిస్తేనే నెలకో 2 నెలలకో పథకాలు అమలు చేయలేదు. వాళ్ళు కూడా ఒక 6 నెలలు, సంవత్సరం టైం తీసుకొని తర్వాత అమ్మఒడి అవన్నీ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మన రాష్ట్రం చాలా అప్పుల్లో కూడుకుపోయింది కాబట్టి మన ప్రభుత్వం వచ్చి ఇంకా 2 నెలలు అయింది. మీరు కూడా చూడండి, ఒక 5 నెలలో 6 నెలలో జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చిన 1 నెలలోనే 1000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే అన్ని కంపెనీలు కూడా అప్పుడే ఆంధ్రప్రదేశ్ వైపు అభివృద్ధికి చూస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అలాగే డెవలప్మెంట్ జరుగుతుంది. ప్రతి ఇచ్చిన హామీ కూడా 5 నెలల్లో లేదా 6 నెలల లోపల ప్రతి హామీ కూడా నెరవేరుస్తారనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి 11 సీట్లు వచ్చాయి, అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చాయి. అదే ప్రజలు చెప్పే గుణపాఠము. ఎవరు నమ్మారు, ఎవరు నమ్మలేదు అనేది ప్రజలకు తెలుసు, అదే విధంగా నాయకులకు తెలుసు, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అది విషయం అన్నమాట. ప్రతి క్షణం ప్రజల కోసం తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడిని ఒప్పుకోవచ్చు. గత ప్రభుత్వం అయితే ఓన్లీ మాటలు మాత్రమే చెప్పినారు కానీ చేతుల్లో ఏ విషయం చూపించలేదు. నిరుపేదలకైతే ఇంటికి కలాండ్రి అది కనీసం ఒక్క రాష్ట్రంలో ఎక్కడ కానీ ఓపెనింగ్ కూడా చేయలేకపోయారు. ఇప్పుడు వచ్చిన వెంటనే ప్రభుత్వం ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించాలని కేంద్రం రాష్ట్రం కలిసి 4 లక్షలు హౌసింగ్కి ఇవ్వాలని మొన్నే ప్రకటించారు. శుభ సందేశము. ఆగస్టు 15th మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభావ కూడా వస్తాయి దగ్గరలో. ఈ 2-3 నెలల్లో పిల్లలకు కూడా తల్లికి వందనం కింద కూడా పథకం ఖచ్చితంగా నారా లోకేష్ సార్ గారు కూడా కన్ఫర్మ్ చేయబోతున్నారు. చెప్పిన సూపర్ 6 పథకాల్లో ప్రతి ఒక్కటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు, మన మంత్రుల గారు, తెలంగాణ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సౌతమ్మక్క గారు ఖచ్చితంగా ముందుండి తన శాఖకు బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక ముందు కూడా బాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.